హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్జీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 17th ఎపిసోడ్కి వచ్చేసాం గైస్. అండ్ ఇది డెఫినెట్లీ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 5 years బ్యాక్ పాత ఛానల్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి యానిమే న్యూసెస్ వీడియో స్టార్ట్ చేశాను. బట్ వాటికి అయితే అసలు వ్యూస్ రాకపోవడం వల్ల ఎప్పుడు కూడా యానిమే న్యూస్ అసలు తెలుగులో కంటిన్యూ చేయలేదు ప్రాపర్గా. బట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక యానిమే న్యూసెస్ పెడదాం అనుకున్నాను. అండ్ పెట్టిన తర్వాత కొంచెం తక్కువ సపోర్ట్ వచ్చినా కూడా బట్ ఇప్పుడైతే కొంచెం బెటర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూసుకుంటే మనం పెట్టే వీడియోస్లో ఎవ్రీ వీక్ మోస్ట్ వ్యూడ్ వీడియోగా మారుతుంది యానిమే న్యూస్. అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్. సో ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుదామని కోరుకుందాం. అండ్ ఈరోజు 17th ఎపిసోడ్లో మంచి క్రేజీ న్యూసెస్ ఉన్నాయన్నమాట. సో వీడియో చాలా బాగుండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ నుంచి కలిపితే సాగా ఆఫ్ టాన్యా ది ఈవిల్ సీజన్ 2 ఇప్పుడు ఇది చూసుకుంటే జూలై 8వ తారీఖున క్రంచ్ రోల్లో రిలీజ్ కాబోతుంది. అది మనకు తెలిసిందే. అండ్ దీనికి సంబంధించిన కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే కైజు గర్ల్ కరమెలిసే. సో ఈ యానిమే సంబంధించిన ఈవెంట్ వీళ్ళైతే మనకి యానిమే ఎక్స్పోకి అయితే వెళ్ళబోతున్నారు అనమాట. అంతేకాకుండా ఓటాకోను, యానీ మ్యాజిక్ ఈ అన్ని ఈవెంట్స్కి అయితే అటెండ్ అవ్వబోతున్నారు వీళ్ళ టీం చూసుకుంటే. సో ఫ్యాన్స్ అయితే ఎక్స్క్లూజివ్గా కొన్ని స్క్రీనింగ్స్, స్పెషల్ ప్యానెట్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఆబ్వియస్లీ ఈవెంట్లు మన ఇండియాలో లేవు, మన దరిద్రం. ఇక నెక్స్ట్ కలిపితే సేమ్ దీని నుంచే కైజు గర్ల్ కరమెలిసే నుంచే కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది కొత్త యానిమే, జూలై 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన క్యూజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ అంతేకాకుండా కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ సీజన్ 2 అయితే అక్టోబర్ 2026కి కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే మై హీరో అకాడమీ యానిమే ఏదైతే ఉందో అది యానిమే ఫస్ట్ ఛానల్లోకి అయితే జాయిన్ అయిపోయిందనమాట. ఇది చూసుకుంటే జూన్ 6వ తారీఖున నార్త్ అమెరికాలో అయితే స్టార్ట్ కాబోతుంది. సో అక్కడైతే జరుగుతుందన్నమాట. ఆబ్వియస్లీ ఇది అంత పాపులర్ కాబట్టి అమెరికన్ సైడ్ దీనికి ఇంకా ఎక్కువ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ కలిపితే యూ అండ్ ఎయిర్ పోలార్ ఆపోజిట్ సీజన్ 2 నుంచి కొత్త క్యూజువల్ మెయిన్ క్యూజువల్ రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ సీజన్ 2 అయితే ఈ జూలైలోనే రిలీజ్ కాబోతుంది, జూలై 5వ తారీఖున. క్యూజువల్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా అనిపించింది ఆ స్టైలు. ఈ టీము ఫస్ట్ నుంచే సీజన్ 1 నుంచే చించేస్తున్నారు. సో సీజన్ 2 కూడా అదిరిపోద్ది అనుకుంటా. ఇక నెక్స్ట్ కలిపితే బ్లూ లాక్ సీజన్ 3 నుంచి ఒక కొత్త టీజర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ సీజన్ 3కి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బ్లూ లాక్ నియో ఈగోయిస్ట్ లీగ్ అని చెప్పి. సో ఆ క్యూజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను. స్టూడియోలో ఎటువంటి చేంజెస్ లేవు, 8-bit వాళ్ళే తీసుకొస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన క్యూజువల్లో క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్స్ కూడా సపరేట్ విజువల్స్ 2 రిలీజ్ చేశారు. ఆ 2 కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే మా ట్రట్స్కి ఫుజిమోటోస్ యొక్క లుక్ బ్యాక్ యానిమే మూవీ ఇంతకుముందు వచ్చింది, గెలిచింది కూడా తెలుసు కదా. సో ఇప్పుడు ఆ లుక్ బ్యాక్ లైవ్ యాక్షన్ మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 11వ తారీఖున జపాన్లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ టీజర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే డెంగీకి డైసీ ఫైనల్లీ యానిమే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. నేను ఎంతోముందే దీని లీగ్ గురించి మీకు చెప్పాను, లీగ్ అని చెప్పి. సో ఇది చూసుకుంటే ఓజీ సిరీస్ అనమాట. సో ఇప్పుడు డెంగీకి డైసీకి టీవీ యానిమే కన్ఫర్మ్ అయిపోయింది, 2027లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన విజువల్ అయితే ఒకటి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే డాక్టర్ స్టోన్కి సంబంధించిన ఫైనల్ పార్ట్కి సంబంధించిన రాకెట్ క్లైమాక్స్ ట్రైలర్ అయితే రివీల్ అయిందనమాట. సో అదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్ అనమాట డాక్టర్ స్టోన్ నుంచి. ఇక నెక్స్ట్ కలిపితే క్లెవర్టిస్ సీజన్ 2 నుంచి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఈ యానిమే జూలై 8వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది ఈ సీజన్ 2 చూసుకుంటే. ఇక నెక్స్ట్ కలిపితే ఐ వాంట్ టు లవ్ యూ టిల్ యూ డైయింగ్ డే. ఈ యానిమే అయితే కొత్త యానిమే అనౌన్స్ అయిందనమాట. జూలై 7వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే ఫ్రమ్ ఓల్డ్ బంకిన్ టు మాస్టర్ స్వార్ట్స్మెన్ సీజన్ 2 కూడా మనకి జూలై 8వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అండ్ దానికి సంబంధించిన ఒక చిన్న ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఈ యానిమే చూసుకుంటే ప్రైమ్ వీడియోలో రాబోతుంది.
యా మనకు ప్రైమ్ వీడియో కదా, వదిలేసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఆవాషి నుంచి ఆవాషి సీజన్ 2 ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ జూలై 3వ తారీఖున అయితే యానిమే ఎక్స్పో ఈవెంట్లో జరగబోతుంది. ఈ యానిమే అక్టోబర్ 4వ తారీఖు రిలీజ్ అవుతుంది ఈ ఇయర్లోనే. జూలై 3వ తారీఖున మనకు కొన్ని ఎక్స్క్లూజివ్గా స్నీక్ పిక్స్ వస్తాయి. అంటే కొన్ని కీ విజువల్స్ లేకపోతే కొన్ని క్యారెక్టర్ విజువల్స్ ఏదో ఒకటి అయితే రావచ్చు అనమాట జూలై 3వ తారీఖున. సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఆవాషి యాజ్ ఎ సెట్ మై ఫేవరెట్ ఫుట్బాల్ యానిమే. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే గ్రాండ్ బ్లూ సీజన్ 3 నుంచి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇది జూలై 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. యాజ్ యూజువల్ మన కేఓస్ తోటి చేసే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. వెయిటింగ్ ఫర్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. సీజన్ 3 ఇస్ గోయింగ్ టు బి ఎపిక్. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే స్మోకింగ్ బిహైండ్ ద సూపర్ మార్కెట్ విత్ యూ నుంచి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ రిలీజ్ డేట్ కూడా ఫైనల్లీ కన్ఫర్మ్ అయిపోయింది గైస్. సో జూలై 9 అనమాట. జూలై 2 కాదు. ఇంతకుముందు జూలై 2 అని చెప్పాను లీక్ అని, బట్ జూలై 2 కాదంట. జూలై 9వ తారీఖున అయితే స్మోకింగ్ బిహైండ్ ద సూపర్ మార్కెట్ విత్ యూ రిలీజ్ కాబోతుంది ఎపిసోడ్ 1 నుంచి. సో మనం ఇంతకుముందు చూసిన 12 మినీ ఎపిసోడ్లో 6 ఎపిసోడ్ల ఈ స్పెషల్ ప్రీమియర్ అని చాలా మాట్లాడాం. రివ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. సో జూలై 9 నుంచి ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ కాబోతుంది. దట్ మీన్స్ మనం 7 ఎపిసోడ్ నుంచి చూడాలంటే ఐ థింక్ అరౌండ్ ఆగస్ట్లో 7 ఎపిసోడ్ అయితే రిలీజ్ అవ్వచ్చు. సో వచ్చినాక ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. おじさん、ここならタバコ吸えますせ。ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ద గోస్ట్ ఇన్ ద షెల్ టీవీ యానిమే ఏదైతే ఉందో జూలై 7వ తారీఖున రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రైమ్ వీడియోలో స్టూడియో సైన్స్ ఆర్ నుంచి డండన్ స్టూడియో. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎండింగ్ మ్యూజిక్కి సంబంధించిన ఒక పీవీ రిలీజ్ చేశారు, అంటే ప్రమోషనల్ వీడియో లాగా. అదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఫాల్ ఇన్ లవ్ యూ ఫాల్స్ ఏంజల్స్ యానిమే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. ఇదైతే 2027లో రిలీజ్ కాబోతుంది. అండ్ దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి. విజువల్ చాలా బాగుంది చూడడానికి. ఒక కొత్త డిఫరెంట్ వేలో. సో చూద్దాం వచ్చినప్పుడు ఎలా ఉండబోతుందో. సో నెక్స్ట్ వెళ్ళిపోతే కగురవాచి నుంచి ఒక కొత్త క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది ఏప్రిల్ 2027లో రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్న క్యారెక్టర్ విజువల్ కాబట్టి మెయిన్ క్యారెక్టర్ చిహిరోదే రిలీజ్ చేస్తారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో యా క్యారెక్టర్ ఈజ్ లుకింగ్ టఫ్. అండ్ ఆర్ట్ స్టైల్ కూడా చూసుకుంటే మనకి మాంగాలో స్టార్టింగ్ స్టేజ్ లాగా కాకుండా కొంచెం కొత్త దానిలాగా కొంచెం బాగుంది చూడడానికి, అయితే బాగుంది ఆర్ట్ స్టైల్. సో యా ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్ నార్మల్ యూసెస్లోకి వెళ్ళిపోతే కనుక సకామోటో డేస్ యానిమే ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక సీజనల్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంటే సీజన్ 2 ప్రొడక్షన్ కూడా ఆల్రెడీ మనందరికీ తెలిసిందే స్టార్ట్ అయిపోయిందని చెప్పి. సో దీని గురించి ఇంకా ఎక్కువగా ఫ్యూచర్లో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో ఇదనమాట నార్మల్ న్యూసెస్ అన్నీ చూసుకుంటే. ఇప్పుడు మనం ఇండియన్ రిలేటెడ్ న్యూసెస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో వాటిల్లో ఫస్ట్ది చూసుకుంటే సో అటాక్ అండ్ టైటన్ ద లాస్ట్ అటాక్ మూవీ ఉంది కదా, ఎప్పుడో రిలీజ్ అయింది జపాన్లో అండ్ బయట చూసుకుంటే. సో ఆ మూవీ ఇక త్వరలోనే ఇండియన్ థియేటర్స్కి రావచ్చు అనే ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఇది చూసుకుంటే మనకి యాక్చువల్గా ఈ మూవీ వస్తుందని చెప్పి ఒక 3-4 months బ్యాక్ ఒక ఈవెంట్లో సంచలనం చేసింది. బట్ అప్పుడు చూసుకుంటే అప్పటి నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ ఇప్పుడున్న కొత్త లీక్ ప్రకారం త్వరలోనే దీనికి సంబంధించిన మూవీ అయితే రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. అది ఎప్పుడు ఏంటనేది మనం కొంచెం వెయిట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇప్పుడు డ్రాగన్ బాల్ జీ అండ్ డ్రాగన్ బాల్ జీటీ రెండు కూడా మనకి క్రంచ్ రోల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. సో దాని అర్థం ఏంటో తెలుసా? డ్రాగన్ బాల్కి సంబంధించిన ప్రతి సిరీస్ ఇప్పుడు మీకు క్రంచ్ రోల్లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ డ్రాగన్ బాల్ ఒరిజినల్, తర్వాత డ్రాగన్ బాల్ జీ, తర్వాత డ్రాగన్ బాల్ జీటీ, ఆ తర్వాత డ్రాగన్ బాల్ సూపర్, ఆ తర్వాత డ్రాగన్ బాల్ మూవీస్ అన్నీ కాదు బట్ కొన్ని మూవీస్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన డ్రాగన్ బాల్ డైమా అన్ని సిరీసెస్ కూడా ఇప్పుడైతే మనకి డ్రాగన్ బాల్వి అవైలబుల్లో ఉన్నాయి. అఫీషియల్గా ఇండియాలో చూడొచ్చు, అది కూడా క్రంచ్ రోల్లో. వెళ్ళి చెక్ చేసేయండి. జపనీస్ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లోనే ఉన్నాయి, తెలుగులో అయితే లేవు ప్రస్తుతానికి చూసుకుంటే. ఇక అంతేకాకుండా నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇది బిగ్గెస్ట్ న్యూస్ అనమాట. అది చూసుకుంటే తెలుగు డబ్బాటిల్లో డోరేమాన్ కెజిల్ ఆఫ్ ద అండర్ సీ డెవిల్ ఇది ఒక కొత్త మూవీ అనమాట. ఈ సంవత్సరం రిలీజ్ అవబోతున్న మూవీ. సో ఈ మూవీ చూసుకుంటే మన ఇండియన్ థియేటర్స్లో కూడా రాబోతుందన్నమాట. అండ్ రిలీజ్ డేట్ అయితే పీవీఆర్ వాళ్ళు మెన్షన్ చేసింది అక్టోబర్ 2వ తారీఖునని చెప్పి. బట్ పెద్ద న్యూస్ అంటే తెలుసా, ఇది మన రీజనల్ డబ్స్లో కూడా రాబోతుందంట. అంటే మన తెలుగు, తమిళ్, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్లో కూడా. సో అక్టోబర్ 2వ తారీఖున రిలీజ్ అయితే కనుక ఇది చాలా క్రేజీ ఉండబోతుంది. ఎందుకంటే నేనైతే ఎగ్జైటింగ్గా మీకు చెప్పాలనుకున్న న్యూస్ ఇదే.
ఈ మూవీ వస్తుందంటే థియేటర్స్లోనే కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యా. డోరేమాన్ని ఫైనల్లీ ఒక థియేటర్లో నేను చూడొచ్చు అని చెప్పి పర్సనల్గా. డోరేమాన్ని థియేటర్లో చూడడం అనేది నాకు ఒక కోరిక అనమాట. బట్ అట్ ద సేమ్ టైం అది కూడా మన రీజనల్ లాంగ్వేజ్లో వస్తుందన్నారు. అండ్ పాత ఓజీ క్యాస్టింగ్ వస్తే ఇంకా క్రేజీ ఉంటుంది. బట్ వాట్ ఎవర్, రీజనల్ లాంగ్వేజ్లో వస్తే మీరు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. అంటే బై బై.